హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో సిక్స్త్ క్లాస్ సంబంధించి ఇంగ్లీష్లో మొదటి లెసన్ హాఫ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఈ వీడియోలో రిమైనింగ్ పార్ట్ మొత్తం కంప్లీట్ చేసుకుంటే ఫస్ట్ లెసన్ ఫినిష్ అవుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది. ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవాలిగా కోరుతున్నాం. సో నెక్స్ట్ లెసన్లోకి వెళ్దాం. చూడండి, వొకాబులరీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ టు లెర్నింగ్ దట్ లాంగ్వేజ్. ఏ భాష నేర్చుకోవాలన్నా మొదటగా మనం నేర్చుకోవాల్సినటువంటిది వొకాబులరీ, పదకోశం అంటారు. అంటే ఏ పదాలు, ఏ వర్డ్స్ మనం ఎక్కువగా మన నాలెడ్జ్ పెంచుకుంటామో, పదాలను ఎక్కువగా నేర్చుకుంటామో, ఆ పదాలను వివిధ సందర్భాల్లో మనం ఉపయోగించుకోవడానికి, మనం రీడ్ చేసేటప్పుడు వాటి యొక్క అర్థాలు తెలుసుకొని అండర్స్టాండ్ చేసుకోవడానికి వొకాబులరీ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో ప్రతి విద్యార్థి వొకాబులరీ అనేది ఇంపార్టెంట్. మనం గ్లోసరీ అని కూడా చదువుకున్నాం. గ్లోసరీ కూడా న్యూ వర్డ్స్, దట్ ఈస్ ఆల్సో కాల్డ్ వొకాబులరీ. సో జాగ్రత్తగా వినండి, వొకాబులరీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ లెసన్లోకి వెళ్దాం. లుక్ ఎట్ దిస్ సెంటెన్స్. Observe the underlined words. A. He took some irrelevant decisions. He took some irrelevant. సో ఇక్కడ మనము irrelevant అనేటువంటిది తెలుసుకోవాలి. డెసిషన్స్ అంటే నిర్ణయాలు, irrelevant అంటే అవసరం సంబంధం లేనటువంటి అని అర్థం. ఇక్కడ he took, take, took, taken. Take అంటే తీసుకోవడం, సలహాలు, అనవసరమైనటువంటి సలహాలు. took అంటే తీసుకొనేను, పాస్ట్. వెర్బ్ సెకండ్ ఫామ్ V2 అంటాం. హీ టుక్ సమ్ ఇర్రిలవెంట్ డెసిషన్స్. అతను సంబంధం లేనటువంటి డెసిషన్స్, సలహాలు, నిర్ణయాలు తీసుకున్నాడు. నెక్స్ట్ బి. విత్ దిస్ పీపుల్ గ్రూ ఇంపేషెంట్. దానివల్ల ప్రజలందరూ సహనాన్ని కోల్పోయారు. పేషెన్స్ అంటే సహనము, ఇంపేషెన్స్ అంటే అసహనము. దాన్ని సహనాన్ని కోల్పోవడము అంటే అసహనమే. సో గ్రోన్. ఇక్కడ వెర్బ్ గ్రూ ఉంది చూడండి. గ్రో అంటే వెర్బ్ గ్రోన్. సో గ్రో అనేది వెర్బు, గ్రూ అనేది వెర్బు పాస్ట్ ఫాము. సో ఇక్కడ టుక్, డెసిషన్, ఇర్రిలవెంట్, గ్రూ, ఇంపేషెంట్ ఇవి వొకాబులరీ కిందకి వస్తాయి. మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో నెక్స్ట్ మెయిన్ వొకాబులరీకి వెళ్దాం. హియర్ ద ప్రిఫిక్స్ సచ్ యాజ్ ఐఆర్, ఐఎల్ అండ్ ఐఎం. మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్లుగా, మొదటి వీడియోలో చెప్పుకున్నట్టుగా లెసన్లో కంటెంట్ చెప్పేటప్పుడే మనము డిస్కస్ చేసుకున్నాం. ఐఆర్, ఐఎల్ అండ్ ఐఎం. దీనితో పాటు ఇంకా అన్, డిస్ ఇలాంటివి కూడా మనము ఫిక్స్డ్ బిఫోర్ ద రూట్ ఆర్ స్టెమ్. ఒక వెర్బ్కి, ఒక వర్డ్కి ముందుగా ఇవి మనము చేర్చినట్లయితే వీటిని మనము ప్రిఫిక్సెస్ అంటాము. ప్రిఫిక్సెస్ ఒక పదానికి ముందుగా చేర్చేటువంటివి. ద ఫిక్స్డ్ బిఫోర్ ద రూట్ ఈజ్ కాల్డ్ ప్రిఫిక్స్. సో ఇక్కడ చూడండి, రెలవెంట్ అనేటువంటి వర్డ్కి ఇదిగోండి RELEVANT. రెలవెంట్ అనే వర్డ్కి IR అనేటువంటిది యాడ్ చేయడం వల్ల ఇది ఇర్రిలవెంట్గా తయారైంది. సో దిట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఆపోజిట్. ఇందాక మనం చెప్పుకున్నాం, వ్యతిరేకంగా తయారవుతాయి. ప్రిఫిక్స్లు యాడ్ చేయడం వల్ల వర్డ్స్ ఆపోజిట్లో తయారవుతాయి. లాజికల్, ఇల్లాజికల్. ఇల్ ఇక్కడ యాడ్ అయింది. పేషెంట్, ఇంపేషెంట్. పేషెంట్కి ఐఎం అనే యాడ్ చేయడం, ముందుగా యాడ్ చేయడము. దిస్ ఈజ్ కాల్డ్ ప్రిఫిక్సెస్. సో నెక్స్ట్, ద ప్రిఫిక్సెస్ చేంజ్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్. చూడండి, ప్రిఫిక్స్ మనం యాడ్ చేయడం వల్ల ఆ యొక్క మీనింగ్, చేంజ్ ఆఫ్ ద వర్డ్, ఆ వర్డ్నే మార్చేస్తుంది. బై యాడింగ్ ప్రిఫిక్స్ టు వర్డ్ వీ గెట్ అనదర్ వర్డ్. మనం ఆ వర్డ్ యాడ్ చేయగానే, ఆ వర్డ్కి ప్రిఫిక్స్ యాడ్ చేయగానే వెంటనే ఆ పదము
వేరే అర్థాన్ని ఇస్తుంది. ఇక్కడ హ్యాపీ అంటే సంతోషము, అన్హ్యాపీ అంటే విచారము. చూడండి, సంతోషానికి విచారానికి పూర్తిగా ఆపోజిట్. సో అన్ అనేటువంటి అది ముందుగా యాడ్ చేయడం వల్ల, ప్రిఫిక్స్లో యాడ్ చేయడం వల్ల పూర్తిగా ఆ పదము వ్యతిరేకంగా తయారవుతుంది. అలాగే ఇంకా ఎగ్జాంపుల్ చూడండి, సఫిషియంట్, ఇన్సఫిషియంట్. ఇన్ అనే పదం ఇక్కడ యాడ్ అయింది ఆపోజిట్కి. మెచ్యూర్, ఇమ్మెచ్యూర్, అగ్రీ, డిజగ్రీ. చూడండి, డీజ్ అని ఇందాక చెప్పాను కదా, డీజ్ కూడా ఉంటుంది అని, ఇక్కడ అన్ కూడా ఉంటుందని చెప్పా, అన్. నెక్స్ట్ పాసిబుల్, ఇంపాసిబుల్, రెస్పాన్సిబుల్, ఇర్రెస్పాన్సిబుల్, రెలవెంట్, ఇర్రెలవెంట్ చెప్పుకున్నాం ఇందాక ఇవన్నీ. సో ఇలా ఒక పదానికి ప్రిఫిక్స్ యాడ్ చేయడం వల్ల ఆ పదము పూర్తి అర్థాన్ని మార్చుకుంటుంది. సో నెక్స్ట్, ద ప్రిఫిక్సెస్ ఐఆర్, ఐఎల్, ఐఎం, అన్, ఇన్, డిస్ గుర్తుపెట్టుకొని, చాలా ఇంపార్టెంట్ ఇవి కూడా. వొకాబులరీ కింద 6th క్లాస్ స్టాండర్డ్ లో మనకు బేసిక్స్ ఇస్తారు. బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. రేపు టెట్కి, డిఎస్సికి మనం ఈ సింపుల్ చిన్న చిన్న వాటిని మనము చాలా తెలివిగా చేస్తాం అనుకుంటాం, కానీ చిన్న మిస్టేక్స్ చేస్తాం. ఆఫ్టర్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అబ్బా ఇవి చాలా తక్కువ చిన్నవే, ఇవి ఎట్లా మేము మిస్ చేసుకున్నామని 1-2 మార్కుల్లో మనము మిస్ చేసుకోవాల్సి వస్తుంది. సో కొద్దిగా జాగ్రత్తగా మీరు చూసుకోవడం మంచిదని చెప్తున్నా. This are used to form the opposites of meaning. చెప్పండి చూడండి, ఆపోజిట్ మీనింగ్ వచ్చేస్తుంది, ఆపోజిట్ మీనింగ్. సో నౌ రైట్ ద ఆపోజిట్ వర్డ్ యూజింగ్ ద ప్రిఫిక్సెస్ మెన్షన్డ్ అబౌవ్. చూడండి, ఇక్కడ రాయమంటున్నాడు. ఇప్పుడు పైన మనం ఇందాక రాసినట్లుగానే బ్యాలెన్స్డ్. ఈ బ్యాలెన్స్డ్కి ఏమొస్తుంది? ఇంబ్యాలెన్స్డ్. ఇక్కడ ఇమ్ మనం యాడ్ చేయాలి. ఇమ్ యాడ్ చేస్తే సరిపోతుంది. లీగల్, ఇల్లీగల్, మీ అందరికీ తెలుసు, యాడ్ చేయాలి. ఇల్లీగల్, యాడ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇర్రెగ్యులర్, రెగ్యులర్కి ఇర్రెగ్యులర్. యాక్సెప్టబుల్, మనం ఎన్ని చూస్తాం, యాక్సెప్టబుల్, అన్యాక్సెప్టబుల్, అన్ని యాడ్ చేయాలి ప్రిఫిక్స్, ఇక్కడ యాడ్ చేయాలి. కంఫర్ట్, డిస్కంఫర్ట్, డిస్కంఫర్ట్. వ్యాలిడ్, ఇన్వాలిడ్, ఇన్వాలిడ్. సో ఈ రకంగా ప్రిఫిక్స్లు యాడ్ చేయడం వల్ల మనము ఆ పదం యొక్క మీనింగే మారిపోతుందని చెప్తున్నాం. నెక్స్ట్ చూడండి, ఇన్ ది స్టోరీ వీ హ్యావ్ కమ్ అక్రాస్ ద వర్డ్ సచ్ యాజ్ ఎంకరేజ్మెంట్, అనౌన్స్మెంట్, అరేంజ్మెంట్, కన్ఫ్యూజన్ ఎక్సెట్రా. కమ్ అక్రాస్ ద వర్డ్, ఈ వర్డ్స్ మనము ఈ స్టోరీలో మనకు వచ్చిన్నాయి. అరేంజ్మెంట్, ఎంకరేజ్మెంట్, కన్ఫ్యూజన్ ఎక్సెట్రా. You might have observed that the part meant or shun ఇవి కూడా ఇంపార్టెంట్ చూడండి. meant or shun is added the word encourage or announce, arrange and confuse in the end. So this is another thing. చూడండి, ప్రిఫిక్స్ ది వేరు, సఫిక్స్ వేరు. ప్రిఫిక్స్ అంటే ఒక పదానికి ముందు యాడ్ చేసేటువంటి లెటర్స్ ని ప్రిఫిక్స్ అంటారు. ఒక పదానికి చివర యాడ్ చేసేటువంటి, ఎగ్జాంపుల్ మెంట్, షన్ ఇలాంటివి యాడ్ చేయడం వల్ల దాన్ని మనం సఫిక్సెస్ అంటాము. ద సఫిక్సెస్. మెంట్ అండ్ షన్ ఆర్ యూజ్డ్ టు ఫార్మ్ నౌన్స్ అవుట్ ఆఫ్ ద వెర్బ్. ఒక వెర్బ్కి చివరిలో సఫిక్సెస్ యాడ్ చేయడం వల్ల, ఒక వెర్బ్కి చివరిలో నౌన్స్ యాడ్ చేయడం, సఫిక్సెస్ యాడ్ చేయడం వల్ల అది నౌన్ ఫామ్ గా తయారవుతుంది. ఒక వెర్బ్కి సఫిక్సెస్ యాడ్ చేయడం వల్ల అది నౌన్ ఫామ్ గా తయారవుతుంది. చూడండి, ఇక్కడ ఇచ్చారు కింద చూడండి, వెర్బ్ ఒక వర్డ్. ఈ వర్డ్కి సఫిక్స్ అంటే ఎక్కడ యాడ్ చేయాలి? గుర్తుపెట్టుకోండి, సఫిక్స్ ప్రిఫిక్స్ మీరు కన్ఫ్యూజ్ అవుతుంటారు. సఫిక్స్ ముందుగా యాడ్ చేసేటువంటిది ఒక పదానికి ముందుగా యాడ్ చేస్తే దాన్ని ప్రీ అంటాము. ప్రిఫిక్స్, ప్రీ అంటే ముందు. మనం మొదటి లెసన్లో కూడా చెప్పుకున్నాం. మొదటగా
ప్రీ అంటే ముందు. సఫిక్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో గుర్తుపెట్టుకోండి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పి ముందా ఎస్ ముందా? పి ముందు వస్తుంది. పి ముందు వస్తుంది కాబట్టి ఇది ప్రిఫిక్స్, అంటే పదానికి ముందు. పి తర్వాత ఎస్ వస్తుంది, పిక్యూ ఆర్ ఎస్, పిక్యూ ఆర్ ఎస్, పి తర్వాత ఎస్ వస్తుంది కాబట్టి పదానికి, వర్డ్కి అది తర్వాత అని. ఇది ఒక సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. దీన్ని ఇలా గుర్తుపెట్టుకొని ప్రిఫిక్స్ అంటే ముందుగా యాడ్ చేయాలి, సఫిక్స్ అంటే వెనక యాడ్ చేయాలి. ఎగ్జాంపుల్ అడగొచ్చు, ప్రిఫిక్సెస్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రిఫిక్సెస్ అని సెలెక్ట్ చేయమంటారు. ఇక్కడ మెంటు, షన్ను ఇలాంటివి ఇచ్చి పెట్టొచ్చని కూడా అడుగుతారు అనమాట. సో ఓకే, నెక్స్ట్ చూడండి. ఇంప్రూవ్, ఇంప్రూవ్మెంట్, మెంట్, ఎంఈ అంటే మెంట్ అనేది యాడ్ చేయడం వల్ల ఇంప్రూవ్ అనేది వెర్బు, ఇంప్రూవ్మెంట్ అనేది నౌన్గా తయారైంది, నౌన్ అయిపోయింది. నౌన్ అంటే నేమింగ్ వర్డ్, ఇంప్రూవ్మెంట్ అంటే డెవలప్ కావడం, డెవలప్మెంట్ అని అర్థం. ఇంప్రూవ్ అభివృద్ధి చెందుట, అభివృద్ధి చెందిరా. డిస్కస్, 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 ఈ డిస్కస్ అనేటువంటి వర్డ్ డిస్కషన్, TION గా తయారైంది, డిస్కషన్. డిప్రెస్, డిప్రెషన్. కన్ఫ్యూజ్, కన్ఫ్యూజన్. ఎన్రిచ్, enrichment, enrichment. ట్రీట్, ట్రీట్మెంట్, ట్రీట్మెంట్. ఇట్లా ప్రిఫిక్స్, సఫిక్స్, ఇవి సఫిక్స్ని ఇట్లా యాడ్ చేస్తాం. సో నెక్స్ట్ దానికి వెళ్దాం. యూ హ్యావ్ కమ్ అక్రాస్ సర్టైన్ వర్డ్స్ ఇన్ ద లెసన్ సచ్ యాజ్ పెయింటర్, గ్రేట్ఫుల్, ఎక్సెట్రా. యూ కెన్ ఎక్స్ట్రాక్ట్ సమ్ అదర్ వర్డ్స్ ఫ్రమ్ ద పేరెంట్ వర్డ్స్ లైక్. చూడండి ఇక్కడ పెయింటరు, పెయిన్, కొన్ని వర్డ్స్, సర్టైన్ వర్డ్స్ ఇన్ ద లెసన్లో కొన్ని వర్డ్స్ వచ్చినాయి, వాటిని మనం ఎక్స్ట్రాక్ట్ చేయడం వల్ల కొన్ని అదర్ వర్డ్స్ వస్తాయి. ఎక్స్ట్రాక్ట్ చేయడం, యూ కెన్ ఎక్స్ట్రాక్ట్ సమ్, దాంట్లోంచి ఏదో ఒకటి ఎక్స్ట్రాక్ట్ అంటే తీయడం, దాని నుండి తీసుకోవడం, అదర్ వర్డ్స్ వస్తాయి. పేరెంట్ వర్డ్లో నుంచి చూడండి, పేరెంట్ వర్డ్ అంటే మెయిన్ వర్డ్లో నుంచి మనము పెయింటర్, ఇప్పుడు పెయింటర్ ఉంది, పెయింటర్లో ఇంటర్ తీసుకోవచ్చు, లేదా పెయిన్ తీసుకోవచ్చు, PAIN, పెయిన్. సో మెయిన్ పేరెంట్ వర్డ్ ఏంటి? పెయింటర్. దాంట్లోంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన వర్డ్ ఏంటి? పెయిన్, పెయిన్. అట్లానే గ్రేట్ఫుల్, గ్రేట్ఫుల్ అనేది పేరెంట్ వర్డ్, దీంట్లో గ్రేట్ అనేది ఎక్స్ట్రాక్ట్ వర్డ్. అట్లా చూడండి, ఇది ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినా చూడండి. గ్రేట్ ఉంది, రేట్ కూడా ఉంది, చూడండి, రేట్, గ్రేటు, రేట్, ఇట్లా ఎక్స్ట్రాక్ట్ చేయాలి. నౌ మేక్ మీనింగ్ఫుల్ వర్డ్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ వర్డ్స్. రివార్డ్, రివార్డ్లో వార్ ఉంది, వార్. బ్లెస్సింగ్స్, సింగ్ ఉంది, సింగ్, చూడండి, బ్లెస్సింగ్స్లో SING, సింగ్, SING, సింగ్. అలాగే స్నాప్డ్, స్నాప్డ్లో ఏముంది? నాప్, నాప్, NAP, నాప్. పర్సనల్, పర్సనల్ ఏముంది? పర్సన్ ఉంది, సన్ ఉంది, SON, సన్ కూడా ఉంది, పర్సన్ ఉంది. పర్సనల్ వేరు, పర్సన్ వేరు, సన్ వేరు. మ్యాటర్లో మ్యాట్, మ్యాట్ ఉంది, MAT, మ్యాట్. కంటిన్యూలో కన్నుంది, టిన్ కూడా ఉంది, TIN, టిన్. అస్యూర్, అస్యూర్లో షూర్ ఉంది, యాస్ ఉంది, షూర్ కూడా ఉంది, SURE, షూర్. గోల్డ్, గోల్డ్లో ఓల్డ్ ఉంది, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటాం, ఓల్డ్ ఈజ్ గోల్డ్, అట్లే గోల్డ్, ఓల్డ్ ఉంది. నెక్స్ట్ ప్రాపర్లీ, ప్రాపర్లీలో ఏముంది? రోప్ ఉంది, చూడండి, రోప్, ROPE, రోప్, ROPE, రోప్. స్లోలీ, స్లోలో లో ఉంది, స్లోలో లో ఉంది. అలాగే ఇంకా కొన్ని చెప్పుకోవాలంటే హ్యాండిల్డ్, హ్యాండిల్డ్, HANDLED, హ్యాండిల్డ్, హ్యాండ్. అలాగే హైనెస్, హైనెస్, రాజుగారు గొప్పవారు అని అంటాం కదా, హైనెస్, హైనెస్.
హైనెస్లో హై ఉంది. ఇట్లా మనం పేరెంట్ వర్డ్ నుంచి కొన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం వల్ల మీనింగ్ఫుల్ వర్డ్స్ వస్తాయి. నెక్స్ట్ గ్రామర్ వొకాబులరీ కంప్లీట్ చేసుకున్నాం. గ్రామర్లోకి వెళ్దాం. చూడండి, రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. గ్రామరు ఇక్కడ వినండి. గతంలో ఒకసారి ఎగ్జామ్లో అడుగున్నారు గ్రామర్ స్పెల్లింగ్ ఏంటి. గ్రామర్ ఎంఈఆర్, చాలా మంది ఇక్కడ ఎంఈఆర్ రాస్తారు. జిఆర్ఏ ఎంఎం ఏఆర్ రాయాలి. అందరూ ఈఆర్ అనేది మిస్టేక్, తప్పు రాయకూడదు, ఏఆర్ రాయాలి. గుర్తుపెట్టుకోండి, రెండు ఏలే ఉంటాయి గ్రామర్లో. సో నెక్స్ట్, రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. ద ఎంపరర్ వాజ్ ప్లీజ్డ్ విత్ చిత్రవర్మాస్ పెయింటింగ్. ఓ వాట్ ఏ బ్యూటిఫుల్ పిక్చర్. మేక్ అన్ అనౌన్స్మెంట్. ఆర్ యు క్రేజీ రామకృష్ణ? సో ద ఫస్ట్ వన్ ఈజ్ డిక్లరేటివ్ సెంటెన్స్. చూడండి, డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే ఈ వాక్యము పూర్తిగా కంప్లీట్ అయినది, ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ అసర్టివ్ సెంటెన్స్ ఆర్ డిక్లరేటివ్ సెంటెన్స్. దాన్ని అసర్టివ్ సెంటెన్స్ లేదా డిక్లరేటివ్ సెంటెన్స్. కంప్లీట్ మీనింగ్, కంప్లీట్ స్టేట్మెంట్. యాజ్ ఇట్ మేక్స్ ఏ స్టేట్మెంట్ that is complete meaning. So that type of sentences is called declarative sentence or assertive sentence. The second one is an exclamatory sentence. రెండో చూడండి, ఎక్స్క్లమేషన్, ఆశ్చర్యార్థకం. ఇక్కడ చూడండి, లెసన్లో మనం చెప్పేటప్పుడు చెప్పాము, చాలా ఆశ్చర్యార్థకం గుర్తుంటారు. వీటిని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటారు, ఎక్స్క్లమేటరీ సింబల్ అంటారు. సో ఎక్స్క్లమేటరీ సింబల్ ఇట్లా ఉంటుంది. సో ఈ సింబల్ని యూజ్ చేసి మనము ఉండేటువంటి పిక్చర్స్ని, వర్డ్స్ని మనం ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటాం. దిస్ సింబల్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ టు స్ట్రాంగ్ ఫీలింగ్, సడన్ ఎక్స్ప్రెషన్స్. సడన్ ఎక్స్ప్రెషన్స్ని ఇస్తుంది. హఠాత్తుగా వచ్చేటువంటి వర్డ్స్కి మనము ఈ యొక్క ఎక్స్క్లమేటరీ సింబల్స్ని యూజ్ చేయాలి. సో నెక్స్ట్, ద థర్డ్ వన్ ఆఫ్ అన్ ఇంపరేటివ్ సెంటెన్స్. మేక్ అన్ అనౌన్స్మెంట్. అనౌన్స్ చేసేయండి. కమాండ్స్, రిక్వెస్ట్స్, డిమాండ్స్, విషెస్, ఇలాంటివన్నీ కూడా ఇంపరేటివ్ సెంటెన్స్ కిందికి వస్తాయి. ఇంపరేటివ్ సెంటెన్స్ కిందికి వస్తాయి. నెక్స్ట్, ద ఫోర్త్ వన్ యాజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇంటరాగేషన్ ఎవరు చేస్తారు? పోలీస్ వాళ్ళు ఇంటరాగేట్ చేస్తారు. ఏదైనా కేసు విషయంలో పోలీస్ వాళ్ళు మనల్ని ఇంటరాగేటివ్ చేస్తారు. ఇంటరాగేషన్ చేస్తున్నామంటారు. ఇంటరాగేషన్ అంటే ప్రశ్నలు అడగడం. సో ఇంటరాగేటివ్ అంటే ప్రశ్నించడం. క్వశ్చన్ సింబల్ ఉంటుంది. క్వశ్చన్ సింబల్ ఉన్నవన్నీ ఇంటరాగేటివ్ సెంటెన్స్ కిందకి వస్తాయి. ఆర్ యు క్రేజీ రామకృష్ణ? నీకేమన్నా మెంటల్ అని అడుగుతారు కదా అప్పుడు. సో అటువంటి కైండ్స్ ఆఫ్, వీ హ్యావ్ 4 kinds of sentences. That's the first one is declarative or assertive sentence. The second one exclamatory sentence. The third one imperative sentence. The fourth one interrogative sentences. So next, second Roman. Read the statement and write D or declarative, E for exclamatory, in for interrogative, im for imperative. చూడండి, షార్ట్ కట్ ఇచ్చారు, అంతా రాయడం ఎందుకని. ఇంపరేటివ్ డి అయితే డిక్లరేటివ్ అని, ఈ అయితే ఎక్స్క్లమేటరీ అని, అట్లా సెంటెన్స్ని మిమ్మల్ని ఐడెంటిఫై చేయమని ఇచ్చున్నారు బుక్లో. సో ఒకసారి మనం టెస్ట్ చేస్తాం. సో ప్లీజ్ కంప్లీట్ మీనింగ్ వస్తే, ప్లీజ్ షో మీ ద వే టు ద లైబ్రరీ. ఇది రిక్వెస్ట్, ఆస్కింగ్ పర్మిషన్, ఆస్కింగ్ ఇన్ఫర్మేషన్. సో ఆస్కింగ్ ఇన్ఫర్మేషన్ కాబట్టి రిక్వెస్ట్. ఎవరిని అడుగుతున్నారు అనేది ఇక్కడ సబ్జెక్ట్ లోపిస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇంపరేటివ్ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఉండదు. చూడండి, స్టాండప్. సో ఎవరికి స్టాండప్ చెప్పినట్టు? యూ స్టాండప్. యూ ఉన్నా అక్కడ లేనట్టే, లేకపోతే ఉన్నట్లే. సో అటువంటి కమాండింగ్ కానీ, థ్యాంక్ యూ అంటాం. ఎవరికి థ్యాంక్ యూ చెప్పినట్టు? రిక్వెస్ట్. కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ పెన్. పెన్ అడుగుతాం. ఎవరిని అడుగుతున్నాం? సో అక్కడ సబ్జెక్ట్ లేదు. సో దిస్ కైండ్ ఆఫ్ sentences is imperative sentences. So the first one is like that, please show me the way of library. Library ki dari చెప్తారా అని అడుగుతున్నారు. సో దిస్ ఈజ్ ఇంపరేటివ్. సో
write here I am. The second, what a grateful painting is this, exclamatory చూడండి, exclamatory sentence ఉంటే డైరెక్ట్ గా మనం ఈ పెట్టాలి. Where can I find a sweet shop? Where can I find a sweet shop? The question interrogative. ఇక్కడ స్వీట్ షాప్ ఎక్కడ, క్వశ్చన్ అడిగారు కాబట్టి దిస్ ఈజ్ interrogative symbol in. మదర్ లుక్స్ ఆఫ్టర్ హర్ చిల్డ్రన్ కేర్ఫుల్లీ, తల్లి తన పిల్లల్ని సంరక్షిస్తూ ఉంటుంది. సో దిస్ ఈస్ ద స్టేట్మెంట్ ఆర్ డిక్లరేటివ్ ఆర్ అసెర్టివ్. సో వీ విల్ ఫైండ్ హియర్ డి. వాట్ హ్యాపెన్ క్వశ్చన్ మార్క్. ఏం జరిగింది, ఇంటరాగేటివ్, క్వశ్చన్ కాబట్టి ఇంటరాగేటివ్. సో నెక్స్ట్ థర్డ్ రోమన్. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ put full stop. Read the following statement, put full stop, question mark and exclamation mark wherever necessary. ఎక్కడైతే ఫుల్ స్టాప్ అవసరమో, ఎక్కడైతే క్వశ్చన్ మార్క్ అవసరమో ఇక్కడ మనల్ని సెట్ చేయమని చెప్తున్నారు. ద ఫస్ట్ వన్, he got a good job. So this is the assertive sentence or declarative sentence. So we will make here a punctuational mark, the first full stop. So next one, దీనికి full stop పెట్టాలి. రెండోది, did he get a good job? did అనేది ప్రశ్న హెల్పింగ్ వర్బ్ తో స్టార్ట్ అయింది. ఈ ఇంటరాగేటివ్ సెంటెన్స్ లో WH వర్డ్స్ తో స్టార్ట్ చేయొచ్చు, లేదా హెల్పింగ్ వర్బ్స్ తోటి క్వశ్చన్ ఫామ్ గా తయారు చేయొచ్చు. సో దిస్ ఈజ్ వన్, did he get a good job? What a great job. The third question, what a great job. This is also question. ఇది కూడా క్వశ్చనే. వాట్ ఏ గ్రేట్ జాబ్, సారీ దిస్ ఈజ్ ఎక్స్క్లమేటరీ. వాట్ ఏ గ్రేట్ జాబ్, బా ఎంత అద్భుతమైన జాబు అని వస్తుంది. ఇక్కడ WH వర్డ్ ఉన్నంత మాత్రాన, చూడండి కన్ఫ్యూజ్ చేయడం కోసం ఇట్లా ఇస్తారు. WH వర్డ్ ఉన్నంత మాత్రాన దట్ ఈస్ నాట్ ఏ ఇంటరాగేటివ్. వాట్ ఏ గ్రేట్ జాబ్, ఆ సెంటెన్స్ని మనం చదివి, ఆ సిచ్యువేషన్ని చదివి దానికి అక్కడ మనము ఆన్సర్ చేయాల్సి వస్తుంది. సో వాట్ ఏ గ్రేట్ జాబ్. నెక్స్ట్, గెట్ ఏ గ్రేట్ జాబ్ ఫస్ట్. ముందు గెట్ ఏ గ్రేట్ జాబ్ ఫస్ట్, వెళ్ళి ముందు జాబు ఫస్ట్ కంప్లీట్ చేసుకొని రమ్మంటున్నారు. దిస్ ఈజ్ ద సెంటెన్స్. వాట్ ఈజ్ యువర్ జాబ్, దిస్ ఈజ్ ద క్వశ్చన్ మార్క్. హ్యావ్ యూ ఫినిష్డ్ యువర్ జాబ్. చూడండి, హ్యావ్ హెల్పింగ్ వర్బ్ అని ఇందాక చెప్పాను కదా, డిడ్, హ్యావ్ అనేవి ఇవి హెల్పింగ్ వర్బ్స్. మొత్తం హెల్పింగ్ వర్బ్స్ 24 ఉన్నాయి. ఈజీ, ఆమ్, ఆర్, వాజ్, వర్, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, షెల్, విల్, షుడ్, కుడ్, మే, మైట్, మస్ట్, డేర్, ఇట్లా ఆట్, టు, ఇలా మొత్తము ఒక 24 హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి. దీని గురించి మనం తర్వాత లెసన్స్లో గ్రామర్లో చెప్పుకుందాం, హెల్పింగ్ వర్బ్స్ గురించి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో వెర్బ్ గురించి చెప్పేటప్పుడు వాటి గురించి నీట్గా క్లారిఫై చేసుకుందాం. నెక్స్ట్, ఐ ఆమ్ రెడీ టు ఫినిష్ మై జాబ్. దిస్ ఈజ్ డిక్లరేటివ్ సెంటెన్స్. ఈజ్ హీ రెడీ టు ఫినిష్ హిస్ జాబ్, దిస్ ఈజ్ ద క్వశ్చన్. సో ఇవి రోమన్ థర్డ్ కింద. నెక్స్ట్, కంజంక్షన్ మీన్స్ టు యాడ్ 2 sentences. చూడండి, రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ అబ్జర్వ్ హౌ ద వర్డ్స్ ఇన్ బోల్డ్ ఆర్ యూజ్డ్. ఇట్ ఈస్ ఆల్ యువర్ ఎఫెక్షన్ అండ్ రికగ్నైజ్. చూడండి, 2 వాక్యాలను లేదా 2 పదాలను కలపడం కోసం వాడేటువంటి వర్డ్స్ని మనం కంజంక్షన్స్ అంటాం. జంక్షన్ అంటే 2 రోడ్లను కలపడము, 2 వస్తువులను కలపడము, 2 పెట్టెలను కలపడము, జంక్షన్. సో కంజంక్షన్, రెండింటిని కలపడము. మనము ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో కంజంక్షన్, మొత్తం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 8 కైండ్ ఆఫ్ ఉన్నాయి, 8 ఉన్నాయి. 8లో కంజంక్షన్ కూడా ఒకటి. సో 2 పదాలను కలపడము. ఈ కంజంక్షన్స్ కింద అండ్, బట్, ఆరు ఇలా వస్తాయి. సో ఫస్ట్ వన్, ఇట్ ఈజ్ ఆల్ యువర్ ఎఫెక్షన్ అండ్ ఎంకరేజ్మెంట్. ఇదంతా మీ యొక్క అభిమానము, ఆప్యాయత, మీ యొక్క ఇంట్రెస్ట్ అని చెప్తున్నారు. పీపుల్ గ్రూ ఇంపేషెంట్. ప్రజలందరూ గ్రో అని చెప్పాం. గ్రూ
గ్రూ అంటే ఆల్రెడీ వాళ్ళందరూ ఇంపేషెంట్, సహనం కోల్పోయారు, పెంచుకున్నారు, అసహనం పెంచుకున్నారు. బట్ కానీ ద ఎంపరర్ కంటిన్యూడ్ ద హిమ్ సపోర్ట్, కానీ ఎంపరర్ అతనికి సపోర్ట్ చేస్తున్నాడు చిత్రవర్మకి అని ఇక్కడ. బ్రింగ్ హిమ్ ఎట్ వన్స్, ఆర్ అతన్ని వెంటనే పిలువు. ఎవరిని? కార్పెంటర్ ఎవరైతే కార్పెంటర్ ఉన్నారో ఆ కార్పెంటర్ ఎవరైతే కుక్ చేశారో అతన్ని పనిష్ చేయాలి, వెంటనే అతన్ని పిలిపించు, లేదా నువ్వైనా పనిష్ చేయి. లేదా ఈ రెండు వాక్యాలను కలపడం కోసం ఇక్కడ చూడండి, రెండు వేరు వేరు వాక్యాలు. బ్రింగ్ హిమ్ ఎట్ వన్స్, అతను పిలవండి ఒక్కసారి, యూ విల్ బి పనిష్డ్, మీకు పనిష్మెంట్ ఉంటుంది. ఈ రెండు కలపడం కోసం ఆర్ ఇక్కడ మనం యూజ్ చేయాల్సినటువంటి ఇది ఉంది. నెక్స్ట్ ద వర్డ్ అండ్ జాయిన్స్ టూ వర్డ్స్ ఆర్ టూ ప్రైజెస్. ఇందాక మనం చెప్పుకున్నాం, రెండు పదాలను లేదా రెండు ప్రేజెస్, రెండు సెంటెన్సెస్ని, రెండు ప్రేజెస్ని యాడ్ చేయడానికి మనం అండ్ని ఉపయోగిస్తాం. ద వర్డ్ బట్ ఈజ్ యూజ్డ్ టు సజెస్ట్ ద కాంట్రాస్ట్. ద వర్డ్ ఆర్ ప్రెజెంట్స్ ఆల్టర్నేటివ్ ఆర్ చాయిస్. చూడండి, బట్ కాన్స్ట్రాక్ట్ అంటే ఇది ఇది కాక అది అని చెప్పడం కోసం బట్ యూజ్ చేస్తాము. ఇది మరియు అది రెండు కలపడం కోసం అండు యూజ్ చేస్తాము. ఇది లేదా అది అని చెప్పడం కోసము మనం ఆర్ని యూజ్ చేస్తాం, ఇది లేక అది. దోస్ ఆర్ కంజంక్షన్స్ అండ్ బట్ ఆర్ ఎట్ సో ఎక్సెట్రా ఆర్ జాయినింగ్ ద వర్డ్స్. ఇవన్నీ కంజంక్షన్స్. దే హెల్ప్ టు జాయిన్ టూ ఆర్ మోర్ వర్డ్స్, ప్రైజెస్ అండ్ క్లాజెస్ని, ప్రైజెస్ని, వర్డ్స్ని యాడ్ చేయడం కోసం మనం కంజంక్షన్స్ని ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ చూడండి, హీ రష్డ్ ఇన్ టు ద హాల్ అండ్ సాట్ ఇన్ ద సోఫా. ఇక్కడ చూడండి, రష్డ్ ఇన్ టు ద హాల్, నెట్టుకొని పరిగెత్తుకుంటూ హాల్లోకి వచ్చాడు. మరియు సిట్ సాట్ ఇది ఫాస్ట్ V2. సిట్ సాట్ ఇన్ ద సోఫాలో కూర్చున్నాడు. సో అండ్ పరిగెత్తుకుంటూ వచ్చాడు మరియు సోఫాలో కూర్చున్నాడు. ఇట్ ఈజ్ రైనింగ్ హెవీలీ, వర్షం చాలా ఎక్కువగా పడుతుంది. కానీ సో అంటే ఇక్కడ కంజంక్షన్, కానీ వీ వోంట్ గో అవుట్ టు ప్లే, అందువల్ల మనము బయటికి వెళ్ళి ఆడుకోలేము. నెక్స్ట్, రీడ్ ద ప్యాసేజ్ కేర్ఫుల్లీ అండ్ అండర్లైన్ ద కంజంక్షన్స్. చూడండి, ఇక్కడ ఈ స్టోరీని చదివి కంజంక్షన్స్ని పెట్టాలి. మీనా వాంట్స్ టు గో టు హాలిడే, ఎవ్రీవన్ ఈజ్ హ్యాపీ, బట్ ఇక్కడ చూడండి, ఎవ్రీవన్ ఈజ్ హ్యాపీ బట్ మీనా ఈజ్ నాట్ హ్యాపీ. బట్ అనేది ఇక్కడ కంజంక్షన్. హీ ఈజ్ అన్హ్యాపీ బికాస్ దేర్ ఆర్ సమ్ బేబీ స్పారోస్ ఇన్ ద నెస్ట్ on a corner from the room. If all the members of the family went out of the house, it would be locked up. Then how would the mother sparrow, or ఇక్కడ ఆర్ అనేది కూడా ఇప్పుడు ఈ నేను అండర్లైన్ చేసినవి, రౌండ్ ఆఫ్ చేసినవన్నీ కూడా మనకు కంజంక్స్ కింద పనిచేస్తాయి. Father sparrow feeds babies. Mina's mother said that they would remove all the things from the window, all the things from the room, open the window, and ఇక్కడ and చూడండి, and look and lock the door, క్లోజ్ చేయడం, లాక్ ద డోర్ ఫ్రమ్ ద అవుట్ సైడ్. దస్ ద హౌస్ వుడ్ బి సేఫ్. అండ్ ఇక్కడ అండ్ కూడా కంజంక్షన్. స్పారోస్ కుడ్ కమ్, అండ్ ఇది కూడా అండ్. గో ఫ్రీలీ, సో మీనా ఈజ్ హ్యాపీ అగైన్. ఇక్కడ అండర్లైన్ చేసినవన్నీ కూడా మనకు కంజంక్షన్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్, రైటింగ్ స్కిల్. ఇదంతా కూడా కన్వర్జేషన్స్ కిందికి వస్తాయి. అనౌన్స్మెంట్, రోల్ ప్లే. సో ఇవన్నీ కూడా మనం సబ్జెక్ట్ని
కంటెంట్ని డెవలప్ చేసుకోవడానికి ఉపయోగిస్తాం. నెక్స్ట్ ప్రొనౌన్సియేషన్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ప్రొనౌన్సియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి, ప్రొనౌన్సియేషన్ గురించి చెప్పుకుందాం. ప్రొనౌన్సియేషన్ పిహెచ్. పి అనేది పీగా పలుకుతుంది, పిహెచ్ అనేది ఎఫ్గా పలుకుతుంది అని ఇక్కడ దీని అర్థం. మనం ఇంగ్లీష్ని టోస్టెడ్ ఇంగ్లీష్ అంటాడు ఆర్కే నారాయణ గారు. ఇంగ్లీష్ని ఎట్లా కావాలంటే అట్లా మనం మలుచుకొని వాడుకోవచ్చు అని. ఒకసారి ఒక వర్డ్ని ఒక రకంగా పలుకుతాము, ఒకసారి అదే వర్డ్ని ఇంకొక రకంగా పలుకుతాము. సో అది దానికి ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ప్రొనౌన్సియేషన్, ప్రొనౌన్సియేషన్ పలకడం చూడండి. ప్రొనౌన్సియేషన్ని పలకడమే చాలామంది తప్పుగా పలుకుతుంటారు. సో రీడ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అలౌడ్ గట్టిగా పలకమని చెప్తున్నారు. పి సౌండ్, ఎఫ్ సౌండ్. పి అనేది పి సౌండ్ అంటే పీని మనం ఉపయోగిస్తున్నప్పుడు ఒకసారి పీగా పలుకుతామట, అదే పీని మళ్ళీ ఇంకోసారి ఉపయోగించినప్పుడు ఎఫ్గా పలుకుతామని. అవి ఎగ్జాంపుల్ చూడండి. ప్యారెట్ పీ పలికాం. ఫోటో చూడండి ఇక్కడ ఎఫ్, ఎఫ్ ఫోటో ఇక్కడ ఎఫ్. పార్సిల్ పెన్సిల్. హ్యాపీ ఇక్కడ మధ్యలో వచ్చింది. పేపర్ పేపర్. అప్లై క్యాప్. ట్రిప్ ట్యాప్. సో ఇక్కడ పి వచ్చినాయి, కూడా మనం పి శబ్దమే వచ్చినాయి. అదే పిని మనము ఇంకొన్ని సందర్భాలలో ఫోటో ఎఫ్, ఫోన్ ఎఫ్, ఫ్రేజ్ ఎఫ్, ఫ్రేజ్. ఆల్ఫా. ఎలిఫెంట్. డాల్ఫిన్ ఇక్కడ ఫిన్, డాల్ఫిన్. గ్రాఫ్ ఎఫ్. ఎపిటాఫ్ ఇక్కడ చూడండి. ఎపిటాఫ్ ఎఫ్ ఇక్కడ పిహెచ్ ఉంది, ఇక్కడ పీనే పలికింది కానీ ఇక్కడ ఎపిటాఫ్. ట్రంప్ ఇక్కడ ఇట్లా ఒక సందర్భంలో ఆ లెటర్ని పీగా పలుకుతున్నాం, ఇంకొన్ని సందర్భాలలో దాన్ని ఎఫ్గా పలుకుతున్నాం. సో దిస్ ఈజ్ లిజనింగ్. నసిరుద్దీన్. తర్వాత ఫన్ టైం, కాంప్రహెన్షన్స్ దానికి సంబంధించింది. లిజనింగ్ సంబంధించినటువంటి స్టోరీకి సంబంధించినటువంటి కాంప్రహెన్షన్స్ ఇచ్చున్నారు ఇక్కడ. తర్వాత ఫన్ టైము, జోక్స్ ఇచ్చున్నారు పిల్లల కోసమని. సో ఈ లెసన్ని మనం ఫస్ట్ లెసన్ని స్టడీ స్కిల్స్ కూడా ఇంపార్టెంటే చూడండి. స్టడీ స్కిల్స్ కూడా మనము ఎగ్జామ్లో మనకి ఇవ్వచ్చు, కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో దీన్ని ఇవ్వడం వల్ల టైం చాలా వేస్ట్ అయిపోతుంది. స్టడీ స్కిల్స్. మహాలక్ష్మి స్టోర్స్ బిల్లు ఇక్కడ ఒకటి ఉంది. ఈ బిల్ ఇచ్చినారు. దీని అడ్రస్ మొత్తం ఉంది, డేట్ ఉన్నాయి. దీన్ని స్టడీ చేయడం, ప్రతిదీ మనం స్టడీ చేయాలి. ఈ బిల్లో పిన్ టు పాయింట్ ఏ కార్నర్లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి ఇచ్చినారు, ఏ డేటా ఉంది. పేరు మహాలక్ష్మి స్టోర్స్, ఇక్కడ అడ్రస్ ఇచ్చినారు. ఇది విజయనగరం ఊరిది. అక్కడ వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా మన దగ్గర ఉంది. నెక్స్ట్ బిల్ పేరుంది, ఏ డేట్ని ఇష్యూ చేశారో ఉంది, ఎవరికి ఇష్యూ చేశారని ఉంది, ఏమేమి కొనుక్కున్నారు, ఎన్ని నెంబర్స్ కొనుక్కున్నారు, వాటి ఒక్కొక్కటి కాస్ట్ ఎంత, టోటల్ కాస్ట్ ఎంత, టోటల్ బిల్ అమౌంట్ ఎంత. సో ఇవి మనకు స్టడీ స్కిల్స్ కింద ఇచ్చినటువంటి బిల్లు. ఇక్కడ కింద 6 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 6 క్వశ్చన్స్ ఆన్సర్ని మనము ఇక్కడ చేయాలి. ఉదాహరణకు 2-3 క్వశ్చన్స్ చూద్దాం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద షాప్? షాప్ నేమ్ ఏంటి? మహాలక్ష్మి స్టోర్స్. వాట్ ఈస్ ద కస్టమర్ నేమ్? కస్టమర్ నేమ్ అంటే కొనుక్కున్న వాళ్ళు ఎవరు? శ్రీనివాస్. వెన్ డిడ్ హీ బై ద అబో థింగ్? ఈ థింగ్స్ అన్ని కూడా ఎప్పుడు కొన్నారు? 21/7/2020 కొన్నారు. హౌ మచ్ మనీ డిడ్ హీ పే టు ద షార్ప్నర్స్. ఓకే, సారీ. షార్ప్నర్స్ కొనడానికి ఎంత డబ్బు వెచ్చించాడు? 2 కొన్నాడు, ఒక్కొక్కటి 5 రూపాయలు, 10 రూపీస్. హౌ మెనీ పెన్స్ డిడ్ హీ కస్టమర్ బై? పెన్ ఎన్ని పెన్ కొన్నాడు? ద ఫస్ట్ వన్ పెన్ 10 పెన్స్ కొన్నాడు, ఒక్కొక్కటి 10 రూపాయలు, 10 పదులు 100. సో 100 రూపాయలు కొన్నాడు పెన్స్కి. వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ 1 నోట్బుక్? ఒక్కొక్క నోట్బుక్ ప్రైస్ ఎంత? 4th 1 నోట్బుక్స్ 2 కొన్నాడు, ఒక్కొక్క నోట్బుక్ 40 రూపాయలు,
2 నోట్బుక్లు 80 రూపాయలు, కానీ ఒక నోట్బుక్ ప్రైస్ అడిగాడు కాబట్టి 40 రూపాయలు. ఇదే మనం కన్ఫ్యూజ్ చేసుకోవడం. వెంటనే నోట్బుక్స్ కొన్నామని నోట్బుక్ చూసి టోటల్ అమౌంట్ ఇక్కడ 80 రూపాయలని 80 రూపాయలు వేసేస్తారు. సో అది కన్ఫ్యూజ్ చేయకుండా స్టడీ స్కిల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఏది చదివినా ఒక నోటిఫికేషన్ ఇస్తారు, ఆ నోటిఫికేషన్ చదివేటప్పుడు దాన్ని సుదీర్ఘంగా చదవాలి. దాంట్లో ఎన్నో విషయాలు ఉంటాయి. పొరపాటున మనము దాన్ని సరైనటువంటి అండర్స్టాండింగ్ స్టడీ స్కిల్స్తో చేసుకోకపోతే తర్వాత మనము దాన్ని ఇబ్బంది పడాల్సి వస్తుంది అనమాట. సో నెక్స్ట్ మనం ఈ యొక్క వీడియోను కంప్లీట్ చేసుకుందాం. తర్వాత నెక్స్ట్ సెకండ్ లెసన్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ ప్రెస్ చేయండి. ఇంకా ఏదైనా బెటర్గా నేను మీ సలహాలు కోరుతున్నాను. ఇంకా ఏదైనా బెటర్గా చేయాలనుకుంటే నాకు కామెంట్ రూపంలో దయచేసి తెలియజేయండి. ఏవైనా మిస్టేక్స్ ఉన్నా ఏవైనా ఉన్నా నాకు తెలియజేయండి. నేను దాన్ని సరిదిద్దుకొని ఇంకా బెస్ట్గా బెటర్గా మీకు మీ ముందుకు తెలియజేయడానికి నెక్స్ట్ వీడియోతో వస్తాను. ఈ వీడియోని మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనే వచ్చే బెల్ ఐకాన్ను ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ టీచర్స్ ట్యాబ్ ఛానల్.